ధనురాశి వారికి బుధుడు అలాగే శుక్రుడు ఈ వారంలో కొన్ని రోజులు మాత్రమే యోగించేటువంటి చంద్రుడు. అంటే ప్రధానంగా చంద్రుడిని కూడా కొంత పక్కన పెడితే రెండు గ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నాయి. ఇది మిశ్రమమైనటువంటి ఫలితాలకి దారితీస్తూ ఉన్నది. చతుర్థ స్థానమందు శని రాహువుల యొక్క కలయిక గాని, అష్టమ స్థాన స్థిత కుజుని యొక్క స్థితి గాని, పంచమ రవి గాని, అనగా ఈ కొంత ఏదైతే నైసర్గిక ప్రతికూలమైనటువంటి గ్రహాలు దోషభూయిష్టమైనటువంటి స్థానాల్లో ఉన్నారో ఇవే ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఉదాహరణకి చతుర్థ స్థానం ముందు ఉండేటువంటి శనైశ్వరుడు రాహువుల యొక్క యుతి కుటుంబపరమైనటువంటి విషయాల యందు బంధువులతో విరోధాన్ని తీసుకురావడము, లేదా విద్య ఉద్యోగము వ్యాపారాల్లో కొన్ని ఒడిదుడుకులను తీసుకురావడము, అలాగే ప్రత్యేకించి ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు నచ్చక లేదా అవి బాగోక ఇంటికి వెళ్లకుండా ఎక్కువ సమయం ఆఫీసుల్లోనూ పనిలోనూ గడిపేటువంటి పరిస్థితులకి గ్రహస్థితి కారణమవుతుంది. అలాగే ప్రత్యేకించి 4 కాళ్ళ జంతువుల వల్ల వచ్చేటువంటి సమస్యలకి గ్రహస్థితి కారణమవుతుంది. పంచమంలో ఉండేటువంటి రవిగ్రహం వల్ల దేహాలస్యం మనస్తాపం సుహృత్కేశం ధనక్షయం అన్నారు. అంటే సొంత వాళ్ళ గురించి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. బంధువుల్లో కానీ లేదా పిల్లల గురించి కానీ లేదా తల్లిదండ్రుల గురించి కానీ జీవిత భాగస్వామి గురించి కానీ ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. బద్ధకం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎక్కువ నానుస్తారు. అంటే ఏంటి, ఒక క్విక్ గా డెసిజన్ తీసుకోలేరు. ఇది ఇలా ఉన్నాయి, ఇది ఇలా ఉన్నాయి, ఇదిలా ఆలోచించుకుంటూనే పోతారు తప్పితే అక్కడితో కట్ చేసి పలానా నిర్ణయం మనం తీసుకుందాం అనేటువంటి ఆలోచన ఉండదు. దేహాలస్యము శరీరం పైన కూడా ఈ గ్రహస్థితి ప్రభావం పడుతుంది. అనగా చాలా బద్ధకంగా ఉంటుంది, నీరసంగా ఉంటుంది, చాలా నిదానంగానే కదులుతూ ఉంటారు ధనురాశి వారంతా కూడా. ఇక్కడ ఆలోచనలు చాలా ఫాస్ట్ గా ఉంటాయి. ఊహాలోకంలో ఎక్కువ విహరిస్తూ ఉంటారు. అంటే ఏదైనా ఖాళీగా కూర్చున్నప్పుడు లేదా ఏదైనా పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఎక్కువ ఊహించుకుంటూ ఉంటారు. ఇలా జరిగింది, అలా జరిగింది, ఇలా జరిగిందనో, లేకపోతే ఇలా జరిగితే బాగుంటుందనో, లేదా మన జీవితం ఎలా ఉంటే బాగుంటుంది అని ఇలా రియలిస్టిక్ గా ఉండడం కన్నా ఊహాలోకంలో ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువ సమయం నిద్రపోతూ ఉంటారు. పగలో రాత్రితో సంబంధం లేకుండా ఎక్కువ పడుకుంటూ ఉంటారు ధనురాశి వారు. అది కూడా కొంత సమస్య. అలాగే స్థాన చలనానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగరీత్యా కొంత ధనం ఖర్చు పెట్టుకోవడానికి, రుణాలను తీర్చుకోవడానికి ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. వచ్చేటువంటి సంపాదనలో 90% అంతా కూడా ఈఎంఐలు కట్టడానికో, అప్పులు తీర్చడానికో, లేదా ఇంకో వాటికో ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇలా వచ్చిన సంపాదన అంతా ఖర్చు అవుతూ నిలబడకుండా, పోనీ ఏదైనా మీకోసం మీరు కష్టపడ్డారా, మీకోసం మీరు ఏదైనా కొనుక్కున్నారా అంటే ఏమీ ఉండదు. అంతా బయట వాళ్ళ కోసం, ఇంట్లో వాళ్ళ సౌకర్యాల కోసం, ఇంట్లో వాళ్ళ కోసం ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెడతారు. మీ గురించి మీరు ఏదైనా ఒకటి కొనుక్కున్నారు అంటే ఏది ఉండదు. అలాగే మీ గురించి మీరు అంటే మీరు సంతోషంగా ఉండడానికి ఏదైనా చర్య చేశారా, మీరు ప్రయాణం చేశారా, లేదా ఇంకోటి ఏమైనా చేశారా అంటే ఏమీ ఉండదు. అంతా ఇతరుల కోసమే జీవితం అన్నట్టు వెళుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు ఈ వారంలో కూడా కనబడుతూ ఉంటాయి. కేవలం శుక్రబుధులు అనుకూలంగా ఉన్నప్పుడు ఆలోచనలు చాలా బాగా వస్తాయి. పలానా మన సమస్యకు ఒక సొల్యూషన్ దొరికింది అనేటువంటి విధంగా ముందుకు సాగుతూ ఉంటారు. ధనురాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దత్తాత్రేయుని యొక్క ఆరాధన, సిద్ధమంగళ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పారాయణ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మకర రాశి.